దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన మహాకృప వలన దేవుని దయగల రెక్కల నీడన మనల్ని భద్రముగా కాచి కాపాడి ఈరోజు మరొక ఆరాధన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దేవుని దయ వలన మాత్రమే. అందుకే అనుదినము ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దావీదు కీర్తన 103లో ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఆ మాట, ఆ పదము ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు, దేనిని మరిచిపోని విశ్వాసిగా దేవుని బిడలముగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయనే మన ప్రాణమునకు మూలము, మన జీవమునకు మూలము. ద్వితీయోపదేశకాండం 30 నుంచి మనం చదివితే ఆ మాటలే కనబడతాయి. నీ ప్రాణమునకు మూలమైన యెహోవాను ప్రేమించి ఆయన మాటలను విన్నట్లయితే, దేవుని వాక్కులను విన్నట్లయితే మన జీవితంలో మేలు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమా 8:28 ప్రకారము ఆయనను ప్రేమించు వారందరికీ, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన ప్రతి ఒక్కరికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నాయి. ఎందుకంటే మన దేవుడు మేలు చేయవాడు. హల్లెలూయా. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను తనను ఆశ్రయించిన వారిని, అనగా దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని మన ప్రభు చెప్తున్నాడు. మన దేవుడు మేలులతో నింపువాడు, ఆశీర్వాదాలతో నింపువాడు. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రత్యేకించి ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుంది, దేవుని వాక్యము సర్వలోకంలో ఈనాడు జరుగుతున్నటువంటి యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు, ఇవి మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో రాయబడి ఉన్నాయి. ఇవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది అని మనం గుర్తెరగాలి. దేవుని యొక్క ఆ రాకడ దినానికి ప్రతి విశ్వాసి సిద్ధపడాలి. ఇంకా ఏదైనా బలహీనత, అవిధేయత, పాప సంబంధమైన క్రియలలో ఇంకా ఉన్నట్లయితే మార్పు పొందడానికి ఇది మనకు మరొక అవకాశముగా గుర్తెరగాలని ప్రభు మన ఎదుట పెడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 24 ఇవే మాటలు గమనిస్తాయి. రాజ్యము మీదికి రాజ్యము, దేశము మీదికి దేశము. ఇదిగో ఎక్కడ చూసిన యుద్ధములను గూర్చిన సమాచారం మీరు విందురు, అయితే భయపడకుడు, అవన్నీ జరగవలసి ఉన్నవి, అవన్నీ జరిగిన తర్వాతనే అంతము వస్తుందని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక రాజ్యము మీదికి రాజ్యము, జనము మీదికి జనము. ఈ లేస్తున్నటువంటి ఈ రోజులలో ఒక దేవుని బిడ్డగా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధన అందరినీ, ప్రతి ఒక్కరిని శోధన తాకే రోజులు ఇవి. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్. ఎక్కడ చూసినా మత కల్లోలాలు, కుల గొడవలు, రాజకీయ గొడవలు, అనేక రాజ్యాల మధ్య అంతర్యుద్ధాలు, ఈరోజు బహిరంగ యుద్ధాలు, భయంకరమైనటువంటి వెపన్స్ తోటి మనుషులను ఒకరికొకరు చంపుకుంటున్నటువంటి రోజులు ఇవి. ఆధిపత్య పోరు కొరకు పరుగులెడుతున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో ఒక దేవుని బిడ్డగా మనము కనిపెట్టి జాగ్రత్తగా దేవుని కొరకు నిలబడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. అలా నిలబడాలంటే దేవుని కృప మనకు ఉండాలి, దేవుని సహాయం మనకు ఉండాలి. ప్రతి దినము ప్రభు దగ్గర కనిపెట్టేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండా చూచుకోవాలి. ఈరోజు నువ్వు నిలుచున్నావా? రేపు పడిపోయే అవకాశం ఉంది, ఉన్నదేమో. అందుకే ప్రతిరోజు నిన్ను నువ్వే దేవుని ఎదుట జాగ్రత్తగా ఉండడానికి
ప్రతిరోజు నీ దేవుని ఎదుట నువ్వు సమర్పణ కలిగి జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది అయిన సాతాను వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామని చూస్తున్నటువంటి రోజులు, ఎవరిని పాడు చేద్దామని చెడగొడుతున్నటువంటి రోజులు. ఇవి భయంకరమైనటువంటి దుష్ట దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన రోజులు ఇవి. ఇదిగో దుర్దినాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇలాంటి దుర్దినాలలో, ఇలాంటి అంత్య దినాలలో, ఇలాంటి అపాయకరమైనటువంటి దినాలలో ఒక దేవుని బిడ్డగా నీవు అపవాదిని ఎదిరించుటకు కావలసిన ఆత్మీయ శక్తిని నువ్వు నింపుకోవాలి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి గమనించినట్లయితే, అపవాదిని ఎదురించుటకు కావలసిన దేవుడిచ్చే సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి. సర్వాంగ కవచము మనం ధరించుకున్న వారమై ఈ యుద్ధ రంగంలో, ఆత్మీయ పోరాటంలో నీవు గెలవాలి. ఆత్మీయ పోరాటంలో నీవు సాతాను ఓడించాలి. ఆత్మీయ పోరాటంలో సాతాను యొక్క రాజ్యమును పడగొట్టాలి. ఎందుకంటే ప్రజలను వాడు తన స్వాధీనంలో పెట్టుకుంటున్నాడు. అనేక రకాల పాపాల చేత, త్రాగుడనే, భయంకరమైన వ్యభిచారమనే, భయంకరమైన చెడు క్రియల చేత ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకున్న ఆ దుష్టుని వలయములో ఉన్న అనేక ప్రజలకు విడుదల చేయుటకు నిన్ను దేవుడు ఏర్పరచుకొని ఉండగా, నీవు దేవుని దగ్గర జాగ్రత్తగా కనిపెట్టి ఆయన సన్నిధిలో నిలబడినట్లయితే అపవాది నీ ఎదుటి నుండి పారిపోతాడు. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఇదిగో 4వ అధ్యాయంలో గమనించినట్లయితే, అపవాదిని ఎదురించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. వాడిని ఎదిరించాలి, ప్రతి దినము ఎదిరించాలి. నీ శక్తితో ఎదిరించగలవా? నీ జ్ఞానముతో ఎదిరించగలవా? నీ బలముతో ఎదిరించగలవా? లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్యం అనే ఖడ్గముతో, విశ్వాసం అనే డాలుతో, ప్రార్థన శక్తితో, అంత మాత్రము కాదు, దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క యుద్ధోపకరణములు ధరించుకొని సాతాను మీద నీవు పోరాటం చేయాలి. కొరింథీ పత్రికలు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమై కావు, మేము శరీరముగా ఆకారమునకు శరీరముగునను మా పోరాటం శరీర సంబంధమైనది కాదు. ఏలయనగా మేము ఇదిగో సాతాను దుర్గములను పడగొట్టగలిగినంత శక్తి కలిగినవి మా యుద్ధోపకరణములు. హల్లెలూయా. ఏమిటవి? ప్రార్థన, అదే విశ్వాసము, అదే భక్తి. అందుకే 16వ కీర్తనలో ప్రభు అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. భూమి మీద భక్తి చేసేవారు శ్రేష్ఠులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజులలో చాలామంది భక్తి చేస్తున్నారు. అది ఏ భక్తి? నువ్వు ఏ భక్తి చేస్తున్నావు? మూఢభక్తి చేస్తున్నావా? దైవభక్తి చేస్తున్నావా? దైవభక్తి దేవునికి రోజు రోజుకి ఇష్టముగా మారుస్తుంది. దైవభక్తి దేవునికి ఇష్టముగా నిన్ను దేవునికి ఇష్టముగా మారుస్తుంది. హల్లెలూయా. ఎందుకనగా భక్తి చేయువారు ఆయనకు ఇష్టలని వాక్యం సెలవిస్తుంది. రెండవది, హెబ్రీ పత్రిక 11:6 వచనం ప్రకారం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టముగా ఉండడం అసాధ్యం. అందుకే విశ్వాసము నీ జీవితంలో ఉండాలి. మరి విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని వాక్యము వినుట ద్వారా. వినడం అనగా కేవలం చెవులతో వినడము కాదు, కానీ దేవుడు చెప్పిన ప్రతి మాటను నీవు హృదయపూర్వకంగా విని దాని ప్రకారం చేయాలి. హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు. ఆయన నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ప్రేమించాలి. ఆయన అద్భుతమైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు. అలాంటి పరిశుద్ధ దేవునికి నువ్వు భక్తి చేస్తుంటే నువ్వు ఇష్టముగా మారతావు. హల్లెలూయా. దైవ భక్తి దేవునికి ఇష్టముగా నిన్ను మారుస్తుంది. అందుకే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. దేవునికి భక్తి చేసే బిడ్డలు కావాలి ఈ రోజులలో. ఎక్కడ చూసినా దురాత్మ క్రియలను వెంబడిస్తున్నటువంటి వారు, అపవాది విధానాన్ని అనుసరిస్తున్న వారు ఉన్నారు. మరి ఇలాంటి సమయాలలో ఒక దేవుని బిడ్డగా నువ్వు దేవుని ఎదుట జాగ్రత్త చేసుకోవడం తెలుస్తుందా? దేవునికి ఇష్టంగా మారడానికి నువ్వు రోజు దేవుని ఎదుట సరి చేసుకుంటున్నావా? హల్లెలూయా.
కనుక దేవునికి ఇష్టముగా మారడం అంటే విశ్వాసంతో ఆయన ఎదుట ఆయన క్రియ చేయటమే, ఆయన క్రియ చేయటమే. సత్క్రియ చేసిన ఎడల నీవు తలనెత్తుకొనవా అని ప్రభు కయ్యనుతో మాట్లాడుతున్నాడు. సత్క్రియ చేయడానికే యేసు ప్రభు నిన్ను నన్ను ఈ లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడట. ఒకవేళ సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పంచుకొని అది వేలుబడి చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. సత్క్రియ చేసే దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన సంఘముగా నీవు ఉండాలి. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ప్రభువే అని ఫిలిప్పీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటా సత్క్రియ? సువార్త ప్రకటించే సత్క్రియ, సువార్తకు సహకరించే సత్క్రియ, దైవజనుల కొరకు ప్రార్థించే సత్క్రియ, శ్రమలలో ప్రభుని హత్తుకునే సత్క్రియ. ఇదిగో మాసిదోనియా సంఘముల గురించి మీకు చెప్పనవసరము లేదు. ఎందుకనగా నిరుపేదలయున్నను ప్రభుని ప్రేమించడంలో ఎంత మాత్రం వెనుదిరగలేదని. అది మాసిదోనియా ప్రాంతాలలో దేవుడు ఆరంభించిన సత్క్రియ. పేదరికంలో ఉన్నావా, బలహీనతలు ఉన్నావా, ఇబ్బందులలో ఉన్నావా, దేవుని బిడ్డ నీవొకటి నేర్చుకో. ప్రభుని ప్రేమించినట్లయితే, ప్రభుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి. ఈ సత్క్రియ నువ్వు చేయడానికి ఇష్టపడు. ఈ సత్క్రియలలో నీవెల్లప్పుడూ నీవు అందులో నిమగ్నమయ్యుండు. దైవభక్తి సత్క్రియలు నీకు నేర్పుతుంటాయి, దుష్క్రియలు కాదు. దుష్క్రియలు చేయు వారి నుండి నువ్వు తొలగిపో అని ప్రభు మనకు చెప్తున్నాడు. దుష్క్రియలు చేస్తున్న వారి మధ్య నువ్వు ఉండకు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎక్కడ చూసినా దుష్క్రియలు విస్తరిస్తున్నటువంటి రోజులు. ఇలాంటి సమయంలో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని దేవుని దగ్గర జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? ఆమేన్. అలా కాపాడుకున్నట్లయితే ప్రభు తన కృపను నీకు ఇస్తాడు. హల్లెలూయా. కనుక ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మన ప్రతి దినము దుష్టుడు మనల్ని, మన కుటుంబాలను, మన పిల్లలను, మనకు కలిగిన సమస్తాన్ని శోధించి వేధించి పడగొట్టాలని చూస్తుండగా, దుష్టునికి అవకాశము లేని ఒక ప్రార్థనా వీరుడి వలె, ఆత్మ సంబంధమైన యోధుడి వలె నువ్వు నిలబడాలంటే నీకొక్కటే, దేవుని సన్నిధిలో వాక్య ధ్యానము, నిరంతరము దేవుని పాదాల దగ్గర మెలకువగా ఉండి ప్రార్థన చేయటమే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య ధ్యానము, ప్రార్థనా జీవితము ఎవరి జీవితాల్లో అయితే ఉంటాయో, సరైనటువంటి వాక్య విధానాన్ని సరైన రీతిలో ఎవరైతే అనుసరిస్తారో వారి జీవితాల్లో దుష్టుని ఎదురించుటకు కావలసిన శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకనగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఆ శక్తి ఏం చేస్తుందంటే నిన్ను ప్రతి చోట సాక్షిగా నిలబెడుతుంది. యెరూషలేములోను, యోదయలోను, ఇదిగో సమరయలోను, బూదిగంతముల వరకు నిన్ను సాక్షిగా నిలబెట్టే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకొని ఉండాలి. హల్లెలూయా. మరి అంత్య దినాల్లో ఒక దేవుని బిడ్డగా నీ ప్రయాణమేటు, నీ పరుగులెటు, నువ్వు ఎటెళ్తున్నావు? దుష్టుడు నిరంతరం శోధిస్తుంటాడు కదా. శరీరముతో ఉన్నాము గనక దినదినము శరీరము సంబంధమైన ప్రతి ఆలోచన మీద పెడుతుంటాడు. అందుకే శరీర క్రియలను యేసు ప్రభు యొక్క సిలువతో కూడా శరీర క్రియలు మీరు సిలువేయడని ప్రభు చెప్తున్నాడు. సిలువేయాలి. ఎందుకంటే దినదినము నిన్ను పడగొట్టుటకు సాతాను నీ శరీరాన్ని ఉపయోగించుకుంటాడు, నీ మనసును ఉపయోగించుకుంటాడు, నీ అంతరంగాన్ని ఉపయోగించుకుంటాడు. అందుకే అంతరంగమా, దావీదంటున్నా, నా ప్రాణమా, నా అంతరంగములున్న సమస్తమా దేవుని పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఆయన నీ జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు. సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును పైకెత్తినవాడు, మరణ గుండము గుండా నిన్ను తప్పించినవాడు, మరణ ద్వారము గుండా వెళ్లకుండా నిన్ను ఉద్ధరించినవాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్త దగుచున్నట్లు మేలుతో తృప్తిపరిచేవాడు ఆయన. నీ సంకటములన్నీ కుదుర్చినవాడు, నీ దోషములన్నీ క్షమించినవాడు. అందుకే ఆయన నువ్వు సన్నుతించు. అంతరంగమా, నువ్వు దేవునికి సమయమి, దేవునికి స్థలమి, దేవునికి నీ హృదయంలో చోటివు. అంతేగాని లోకమునకు కాదు, లోకాశలకు కాదు, దుష్టునికి కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇవ్వకుడి.
అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటిస్తే మన జీవితాన్ని అంతా పాడు చేస్తాడు. ఎంత దినాలలో అపవాది గర్జించు సింహం వలె తిరుగుతుండగా ఒక దేవుని బిడ్డగా అపవాది సంబంధమైన సంఖ్యలలో నీవు పడిపోతావా? హబక్కూకు గ్రంథంలో అంటున్నాడు, వాడు గాలము వేసి లాగుతున్నాడు, వల వేసి లాగుతున్నాడు, వలకు వాడు పూజ చేస్తున్నాడు, వలకు వాడు ఇదిగో బలులర్పిస్తున్నాడని వాక్యం సెలవిస్తున్నాడు హబక్కూకు గ్రంథంలో. గాలము వేసి ప్రార్థన పరులు ఎక్కడున్నారా? విధేయత కలిగి దేవుని కొరకు జీవించేవారు ఎక్కడున్నారా? ఏ విధము చేతనైనా వారిని పడగొట్టాలని చూస్తున్నా ఈ అంత్య దినాల్లో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను కోరుకొనిన నా సేవకుడు, ఇదిగో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నా బిడ్డని ఆయన నీ పక్షా నుండి యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్. హల్లెలూయా. అది దేవుని వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టు. నీకు విరోధముగా ఏమి నిలబడ్డవి? శరీర బలహీనత, కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, పిల్లల ద్వారానా, అనేక సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావేమో. దీనికి తోడు దుష్ట శోధన. భయపడకు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదది. దేవుడు నీకు, నాకు, మనకు, దేవుని బిడ్డలకు, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి ఇస్తున్న వాగ్దానం. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని ఎత్తిపడితే అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. అందుకే ప్రభు వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నిన్ను దేవునికి ఇష్టడుగా మారుతుంది. దేవునికి ఇష్టముగా ఉన్న వారందరి మీదకి దేవుని సమాధానం వస్తుంది. సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. ఎందుకంటే దేవుడు సమాధానకర్త. దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానానికి కర్త. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం. సమాధానకర్త అయిన దేవుడు ఇదిగో అపవాదిని మీ కాళ్ళ కింద చితకదొక్కించును, శీఘ్రముగా చితకదొక్కునని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడైతే సమాధానం ఉంటుందో, ఎక్కడైతే దేవుని వాక్య ప్రకారమైన ఆత్మీయ సమాధానం ఉంటుందో అక్కడ దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతుంది. హల్లెలూయా. నీకు దేవునికి సమాధానం ఉందా? నీకు దేవునికి మధ్య అడ్డు ఏదైనా ఉన్నదా? అడ్డున్నట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయం ఆ అడ్డుని తొలగించుకో. లాజరు చనిపోయాడు. చనిపోయి 4 దినాలైంది సమాధి చేయబడి. ప్రభువైన యేసుక్రీస్తు లాజరు యొక్క సహోదరులైన మరియా, మార్త దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. మార్త పరిగెత్తుకొని వచ్చి ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నీ ఉన్నట్లయితే నా సహోదరుడు చవకుండును అన్నప్పుడు మార్త ప్రభు యొక్క సన్నిధిలో ఏడుస్తూ గోజాడుతున్నది. మరియా ఏడుస్తూ గోజాడుతున్నది. అప్పుడు వారి కన్నీటిని చూసి యేసు ఏడ్చెను. ప్రభు ఏడ్చెను అని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో అతి చిన్న వచనం అదే. హల్లెలూయా. యేసు ప్రభు నీ బాధను చూసి ఆయన నవ్వుకునే దేవుడు కాదు. నీ కన్నీటిని చూసి బాగా జరిగిందని ఆయన అనుకునేవాడు కాదు. ఆయన నీ బాధలలో నీతో పాటు వచ్చి నిన్ను ఆదరించి ఓదార్చే దేవుడు. హల్లెలూయా. ఆ లాజరును సమాధి చేసిన ఆ సమాధి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మార్తతో అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు శ్వాసముంచువాడు ఎన్నటికీ మరణించడు. ఒకవేళ అడు మరణించినను తిరిగి లేచి జీవము గలవాడై ఉండును. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. అప్పుడు ఆ మార్త అంటది, అయా సమాధి చేయబడి 4 దినాలు అవుతుంది. 4 దినాలు అవుతుంది ప్రభువా. అతన్ని ఇప్పుడు తీస్తే చనిపోయిన కంపు, కుళ్ళిపోయిన కంపు వస్తుంది అన్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు మనకి ఇచ్చిన దేవుని వాగ్దానం, నువ్వు నమ్మితే దేవుని అద్భుతం చూస్తావు. నువ్వు నమ్ము. పరిస్థితులన్నీ అయిపోయినాయని, పరిస్థితులలో ఇంకెంత మాత్రం బాగుపడే అవకాశాలు లేవు, పరిస్థితులకి ఎంత మాత్రం హోప్ లేవని నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన సమస్తము సాధ్యపరచగల దేవుడు. హల్లెలూయా. మృతులను సజీవులుగా, ఇదిగో ఆయన మృతులను సజీవులుగా మార్చువాడు. మృతతుల్యమైన దాన్ని సజీవులుగా మార్చువాడు. స్తోత్రం.
మృతతుల్యమైన నీ బ్రతుకు, మృతతుల్యమైన నీ ఆర్థిక స్థితి, మృతతుల్యమైన నీ యొక్క జీవిత వ్యవస్థను ఆయన మరల బాగు చేయగల సమర్థుడు. హల్లెలూయా. ప్రభు మార్తతో చెప్పినప్పుడు ఆ అడ్డు సమాధికి వేయబడిన ఆ పెద్ద బండ, ఆ రాయి తీసివేయబడగానే ప్రభు అంటున్నాడు, లాజరు బయటికి రా. హల్లెలూయా. ఏ అడ్డు బండ అయితే లాజరు సమాధికి అడ్డుగా ఉన్నదో అది తీసివేసినప్పుడు సమాధిలో ఉన్న లాజరు ప్రేత వస్త్రముల చేత, చుట్టబడిన వస్త్రముల చేత అతడు జీవము పొందుకొని సమాధి నుండి బయటికి వస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం దేవుని బిడ్డలారా, ఇదిగో దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నీ జీవితంలో అడ్డుగా ఉన్న ఏదైతే ఉన్నదో ఈ మధ్యాహ్న కాల సమయం అడ్డును నువ్వు తీసివేసుకున్నట్లయితే జీవితంలో మరలా జీవాన్ని నువ్వు చూస్తావు. ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే జారిపోయావో, ఎక్కడైతే కృంగిపోయినవో ఆ స్థితిలోంచి యేసయ్య లేవనెత్తి మరలా చిగురింప చేయవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేయగల సమర్థుడు. అయ్యో, నా పిల్లల చదువులకు తగిన ఉద్యోగాలు లేవనుకుంటున్నావా? ఎంత కష్టపడి పని చేస్తున్నా చేతిలో చిల్లిగవ్వ మిగలతలేదు అనుకుంటున్నావా? అయ్యో, జీవితంలో ఎన్ని మందులు మింగి నా శరీరము తినలేకపోతుంది మందులు అని బాధపడుతున్నావేమో. ఇదిగో ఈరోజు నువ్వు వాగ్దానాన్ని నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నీ శరీరంలో నూతన బలము యేసయ్య ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో నూతన జీవం యేసయ్య ఇవ్వబోతున్నాడు. నీ ఆర్థిక వ్యవస్థను దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో అన్ని రకాల మేలులతో ఆయన నింపబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు. హల్లెలూయా. అడ్డు బండను తీసేసుకో. మార్త మరియల అడ్డుబండ తీసివేయగానే ఆ కుటుంబానికి మగ దిక్కుగా ఉన్నటువంటి తమ సహోదరుడు చచ్చిపోయాడని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఆ కుటుంబంలో ఆ సమాధికి అడ్డుగా ఉన్న ఆ బండని తీసివేసినప్పుడు ఏ సమాధిలో పరుండబెట్టారో అదే సమాధిలోంచి లాజరు లేచి జీవము కలిగిన వాడై వచ్చాను. హల్లెలూయా. ఇదిగో వాక్యం సెలవిస్తుంది 12వ అధ్యాయంలో, లాజరు యేసుతో కూడా భోజనము చేయుచుండెను. హల్లెలూయా. ఇదిగో అనేకులు ఆయనను చూచుటకు, మరణము నుండి లేచిన లాజరును చూచుటకు అనేక యూదులు ఆ ప్రభు దగ్గరికి వచ్చారట. లాజరును బట్టి అనేకులు దేవుని దగ్గరికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను బట్టి అనేకులు ప్రభుని తెలుసుకోవాలంటే నువ్వు ఒక దేవునికి అద్భుతమైన విధానంగా నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆమేన్. ఆయన ఏదైనా చేయగల దేవుడు, ఏదైనా చేయగల దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయం నీలో అడ్డుగా ఉన్న ఏవన్నా ఉంటే ఇప్పుడే తీసేసుకో. దేవునికి వ్యతిరేకమైనదంటే తీసేసుకో. ఎందుకంటే ఆయన కరుణ కటాక్షము గల దేవుడు. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఎన్నటికీ అన్యాయం చేసే దేవుడు కాదు. ఆమేన్. ఆమేన్. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన దినము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి భయంకరమైన దుర్దినాలలో ఇంకా నువ్వు లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుకుంటా, లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తుకుంటుంటావా? ఇదే నీకు అనుకూల సమయం. వాటి నుంచి బయటికి రా, మారు మనసు పొందు. నీవు దేవుని వేడుకున్నట్లయితే యెహోవా మీకు సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. ఎందుకంటే ఆయన బహుగా కృప కలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. మన దేవుడు బహుగా కృప కలిగిన దేవుడు. బహుగా. ఆమేన్. ఆమేన్. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. స్తోత్రం. కనుక ఈరోజు నీ పరిస్థితులు మార్చే మహనీయుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నీ స్థితిగతులను మార్చే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. భక్తి చేస్తున్నావా? మెలుకోగలిగి ఉంటున్నావా? యథార్థంగా ప్రభు కొరకు నిలబడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి దాంట్లో నమ్మకంగా ఉంటున్నావా? నీ కుటుంబంలో, సంఘములో, సమాజంలో నీవు దేవుని ఎదుట జాగ్రత్తగా ఉండడానికి ఇష్టపడితే ఇదిగో ఆశీర్వాదాలన్నీ నీ కొరకే, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నీ కొరకే. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధం నీ ఎదుట పడగొట్టి నీకు ఆశీర్వాదం ఇచ్చు దేవుడు. ప్రార్థన చేద్దామా? తలలు వచ్చి సమయంలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, నీకు స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎంతమంది అయితే నీ మాటలు విన్నారు, యేసు నామమున వాళ్ళ హృదయాల్లో నూతన జీవము ప్రవహించునుగాక. వారి కుటుంబాల్లో నూతన జీవము ప్రవహించునుగాక.
ఏ సమస్యల చేత సతమతమవుతున్నారో, ఏ సమస్యల చేత నలిగిపోతున్నారో, ఈ మధ్యాహ్న కాలం ప్రార్థిస్తుండగా నీ బిడ్డల జీవితంలో అద్భుతం జరుగునుగాక. నమ్ముట నీ వలనైతే అవునయ్యా దేవుని మహిమను చూస్తావు. నమ్మితే నువ్వు దేవుని మహిమ. అలాంటి నమ్మకం ప్రతి బిడ్డ కలిగి ప్రార్థించే కృప దయచేయండి. హల్లెలూయా. నువ్వు చేయగల సమర్థుడు అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు బలపరచండి. ఇదిగో నువ్వు బలపరిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని లేవనెత్తి ఉద్ధరించు దేవుడు నీవే. సరైన భక్తి చేసే, సరైనటువంటి జీవితాన్ని జీవించే బిడ్డలుగా నీ బిడ్డలైన మమ్మల్ని చేయండి ప్రభువా. తండ్రి, నీవు తప్ప మాకు ఇంకా వేరే ఆధారం లేదు. ఈ అంత్య దినాలు, దుర్దినాలలో నీ కృప ప్రతి దినం మాకు కావాలని ప్రార్థిస్తున్నాం. నీవే మహిమ పొందమని, నీవే ఘనత పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకును, మన కుటుంబాలకును, ఆయన ఆరాధిస్తున్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి ఆయన రాకడ కొరకు ఆయన రాజ్యవ్యాప్తులు మనలందరినీ వాడుకొని వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.